1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాం, 4 పచ్చిమిర్చి స్లిట్ చేసింది వేసుకున్నాం, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక టమాటా ఇలా కట్ చేసుకుని వేసుకున్నామండి. ఇవన్నీ చక్కగా నూనెలో మొగ్గుతూ ఉంటాయి అనమాట. ఈ లోపు మనము 1.5 టేబుల్ స్పూన్ కారం వేసేసుకుంటామండి. ఇక్కడ పులుసు కాబట్టి కారం మంచిగానే పడుతుంది అనమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటున్నామండి. ఇవి 1/2 కేజీ బెండకాయలు అనమాట. మొత్తం అన్ని మిక్స్ చేసేసుకుని కొంచెము పైనుంచి కొత్తిమీర వేసుకుంటాము. కొత్తిమీర విడతల వారీ వేస్తామండి, ఒక 2-3 సార్లు. కొంచెం ఇప్పుడు తర్వాత మధ్యలో తర్వాత దించే ముందు ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక పెద్ద కమలా సైజ్ చింతపండు నానబెట్టుకుని పెట్టుకున్నానండి. దాని నుంచి తీసిన పూర్తి గుజ్జు ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను, పూర్తి జ్యూస్. తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము. మళ్ళొక్కసారి ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేస్తామండి. మనకు మొత్తానికి ఒక కట్ట కొత్తిమీర పడుతుందనమాట. ఇప్పుడు 1 టీ స్పూన్ కంటే తక్కువ నేను ఆవాలు, తర్వాత మెంతులు కలిపి డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి పౌడర్ ఎప్పుడు రెడీగా ఉంటుంది నా దగ్గర. అది 1/2 టీ స్పూన్